బాబాయ్ నమస్తే. నమస్తే అమ్మా. బాబాయ్ మీ పేరు? నా పేరు పూర్ణచంద్ర అమ్మ. బాబాయ్ ఏ పని చేస్తారు మీరు? షాప్ అమ్మా. షాప్, సెలూన్ షాపా? సెలూన్ షాప్. బాబాయ్ ఇప్పుడు చంద్రబాబు గారు అధికారులకు వచ్చి 8 నెలలు పూర్తయింది బాబాయ్ గారు, ఎలా ఉంది పరిపాలన? ఏముందమ్మా పరిపాలన అంటే అధికారంలో ఉన్న వాళ్ళు రాజకీయంగా ఎటు తిప్పినా సెలామని అవుతాకే అవుతుంది. మాకు రావాల్సిన నిధులు అనగా అనగా మంచి సెట్లు అనగా లేవు. అంటే ఇంకా 5 ఏళ్ళు ఎట్టుకో ఉన్నది కదా, అప్పుడులో దిగేటప్పటికల్లా ఏదైనా చేస్తాం చందపోతాం పరిక్రమలు చేస్తూ ఉంటారు. అదే 8 నెలల పరిపాలనలో పర్లేదు అంటారా? కాస్త కొద్దిగా జనానికి ఏదైనా ఇప్పుడు పర్వాలేదన్న మాట అనలేమండి, పర్లేదన్న మాట అనలేము. ఎందుకంటే ఏదో ఇస్తానన్నది 8 నెలలు అయ్యేపటికల్లా ఇంకో సంవత్సరం ముందుగానే దిగిపోతాకి చింతకి జరుగుతూ ఉంటాయి. అవునవును. ఈ అయ్యేటప్పటికల్లా వచ్చేది పోయేది అన్న విషయానికి వచ్చేటప్పటికల్లా ఈ రావాలి 50 ఏళ్ళకి పెన్షన్ ఒకటి అన్నారు, ఈ ఆడోళ్ళు ఉచిత బస్సులు అన్నారు, మరి డ్వాక్రా గ్రూపులకి తీసుకున్న రుణమాఫీలు అన్నారు, ఈ చదువుకున్న వాళ్ళకి నిరుద్యోగ పదాలకి ఉద్యోగతులు ఇస్తామన్నారు. ఇప్పుడు మిమ్మల్ని చూసో వాళ్ళని చూసో ఎవరినో వాళ్ళని చూసి ఎప్పుడు ఒకటే కాకుండా ఇంకోటి మారాలన్న ప్రభుత్వాలు కలుగుతూ ఉంటాయి కదా. అవునవును. మరి ఆ విధంగా ఏదో అనే ఆశలు ఉంటాయి. అది ఇప్పుడు ఈ పరిపాలన ఎలాగుందో ఆ పరిపాలన ఎలాగున్నది అన్నది జనాల్లో స్పందన కలుగుతూనే ఉంటుంది. కానీ అధికారంలో ఉన్నంతసేపు ఎవరు కూడా ఇలా కాదని చెప్పేసి చెప్పలేము. అవునవును. ఇప్పుడు నాకు అమ్మే పక్కన చుట్టారకం కావాలి, బాబే పక్క చుట్టారకం కావాలి. అవును, అంతేగా. మరి ఈ రెండే పక్కన చుట్టారకం కావాలి కాబట్టి నాకు ఏదో నిరుద్యోగ బతికేవాడికి మరి ఏదో ఇచ్చే 7 నెలలు సన్నీళ్ళు తోడు అవుతూ ఉంటే ఏదో కొంత బతుకుతాకు అవకాశాలు ఉంటాయి. అదండి మా ఆనందాలు తీర్చుకుంటాకి. బాబాయ్ గారు ఇప్పుడు చూసుకుంటే రైతులకి ఎలా ఉంది పరిస్థితులు? ఇప్పుడు రైతుల పరిస్థితులు ఏమంటే రైతులది పరిస్థితులు అంటే గిత్తనాలు అవి మంచి సెట్లు స్పేర్లు గీర్లు మందులు గిందులు ఖర్చులు అయిపోతూ ఉంటే పంట వచ్చేప్పటికేమో రేటు చాలలేదంటారు రైతుకి. ఈ రైతుల నుంచి స్పందన కలిగేపటికేమో రుణమాఫీ కింద ఏదో ఇస్తారని చెప్పేసి ఆశ ఉంటుంది. ఇప్పుడు ప్రతి మనిషికి కూడా ఇప్పుడు చెయ్యి సిరుతూ ఉంటుంటే ఎదటోడిని ఆశించి వస్తాక అవకాశాలు ఉంటా ఉంటుంది. బాబా ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు రైతులకి 24 గంటల్లో డబ్బులు వేస్తున్నారని చెప్పి అన్నారు. పడుతున్నాయి అవి? రైతులకి పడుతున్నాయంటే మనకు అసలు ఇంకేం తెలియదండి. అంటే ఎవరి కాళ్ళకి పడే అకౌంట్లోకి చేరుతూ ఉంటాయి కదా. మరి రైతులకి పడుతున్నాయంటే మనకి భూమి గీమి లేదు, ఏదో తిరుచుకుని నేలకెళ్ళినట్టుగా ఏదో తెల్లారులేసిన కానించి కొట్టులోకి అటు ఇటు అటు ఇటు ఏ రైతు కేకేస్తే ఉన్న రైతు కేకేసినా వెళ్ళాలి, లేని రైతు కేకేసినా వెళ్ళాలి స్పందన బట్టి. ఇప్పుడు ఎలా ఉన్నాయి బాబు రోడ్ల పరిస్థితులు? ఎలా ఉన్నాయి రోడ్లు మట్టికి కొద్దిగా ఎక్కడికక్కడికి బాగున్నదండి. ఓకే, ఇదివరకుతో పోల్చితే ఇప్పుడు బాగానే ఉన్నాయి. అంటే ఈ వరికిటితో పోలిస్తే అంటే ఈ వరికిటిలో తెలుగుదేశంలో పోసారు, మళ్ళీ మధ్యలో ఏదో ఎక్కినోళ్ళు ఉన్న మీద తర్వాత 5 అంటే పోసిన రోడ్డు 5 ఏళ్ళకే పోతుంది అన్నది కదా. మధ్యలో కానీ ఉండే 4 సంవత్సరాలు ఏళ్ళ వాటిల్లో తప్పు ఒప్పులు జరుగుతూ ఉంటుంది, మళ్ళీ 5 ఏళ్ళకి మళ్ళీ పోసుకుంటాక అవకాశం. అవునవును. అంతకుముందు తెలుగుదేశంలో 15 ఏళ్ళు చేశారు, ఏదో ఈసారికి చూద్దామని చెప్పేసి సీట్ ఇచ్చారు. ఆ సీట్ని కూడా మరి మాఫీలు చింతకి ఈ ఆస్తులు ఏదో మీ దగ్గర ఉన్నాయి మా దగ్గర లేకుండా అదేదో చందన చేస్తున్నారంటే దానికోసం తప్పు ఒప్పుల కింద రిటైర్మెంట్ తీసుకోవాలని చెప్పి తీసుకొని కొత్త ప్రభుత్వం చూద్దామని ఉంటుంది. అది మరి ఇదే ప్రభుత్వంలో ఉంటే బాగానే ఉంటుంది అంటే మాకు అన్నది పర్లేదు. మరి రైతుల్లో డబ్బులు పడే వాళ్ళకు కొన్ని మాఫీలు ఉన్నది, ఆడవాళ్ళకి ఏదో పెన్షన్లు అన్నది ఏదో 1500 ఏదో ఇస్తానన్న అన్నారు, వాళ్ళకి ఏదో వచ్చేప్పటికల్లా అదేది ఇచ్చిన ఏదో అదో దారేరు. వాళ్ళు ఏదో మగవాళ్ళు ఇచ్చే ఆదరణ లేకుండా ఆడదేదో ఇదవుతా బతుకుతుంది. మరి అసెంబ్లీ అన్ని పోతున్నాయి కదమ్మా. బాబాయ్ గారు ఇప్పుడు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ధర్నాలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం సరిగ్గా పనిచేయట్లేదని చెప్పి ధర్నాలు చేస్తున్నారు. ఎంతవరకు కరెక్ట్ అంటారు? అమ్మా అయిందంటూ అయిన కూర దొరకలేదని అంటాకి ఏదో వంక చెప్పుకుంటామే కానీ ఏ పిల్లాన్ని కేకలేం కదా. అంతేగా మరి. ఇప్పుడు కూర ఉండేవు మంచి కూర తెచ్చాను అన్నం ఏంటి ఎత్త చితక పెట్టా అంటాడు, అది తినకుండా మాంతాడా?
ఇప్పుడు ప్రభుత్వం ఏదో అన్నది జరుగుతూ ఉంటుంది. అది జరిగే దాంట్లో మరి ఇలాగని చెప్పేసి ఒక మంత్రి గానో ఒక సీఎం గానో మాట్లాడే విధానాల్లో మరి ఏదో ప్రతిపక్షం తీసుకోపోతే మరి బాగోదు కదా. కాలికి గట్టెక్కాలి గుట్టెక్కాలి, ఈ కాలి తర్వాత మళ్ళీ కాలికి తిరగేసుకొని నేను ఎక్కాలని ఉంటుంది, ఆశలు ఉంటాయి. ఆ ఆశల్ని మనం నెరవేర్చేంతకి బాగోకపోతే మనకి ఏమన్నా ఇదని కాదు కదా, చెప్పలేము. అయితే రుణమాఫీ అనగా ఆడదానికి బస్సు సౌకర్యం అన్న దానికి మేమేం చెప్పగలం, అంతేగా మరి. ఇప్పుడు నా ఇంట్లో నా ఓట్లకి 2 ఓట్లు వేస్తాం కానీ నీకు ఓటు వేస్తాగే దానికి వేయవే అని అనగలను. నాకు బస్సు ఫ్రీ లేదని అంటది, మొగుడితో చెప్పకుండా మరి అట్టేసే ఆడదే నిక్కచ్చి చేయలేం కదా. అంతేగా మరి. అదండి. అంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న కొద్దిగా మాట్లాడిన విధానం ఏంటంటే 30 ఏళ్ళ అధికారం నాదే, రాబోయే రోజు నేనే ముఖ్యమంత్రి అవుతానని చెప్పి మాట్లాడుతున్నారు. ఒకవేళ ఇది నిజంగా జరిగే పని అంటారా ప్రస్తుతం? ఏమండి, ఇవాళ నేను మాట్లాడుతున్నానంటే ఎప్పుడు దాకా ఉంటానో ఎప్పుడు దాకా చింతానో తెలవదు. చెప్పేదేనండి, ఈ ప్రభుత్వం నాదే ఆ ప్రభుత్వం నాదే అని చెప్పుకుంటాకే ఇచ్చలు విడే కానండి. ఇన్నాళ్ళు చేసేవాళ్ళు అయితే ఆ 15 ఏళ్ళ తర్వాత ఇదేదో 5 ఏళ్ళకి తిరగబడింది. 5 ఏళ్ళు నచ్చుంటాకి బాగుంటే సరి అవుతుంది, బాగోని పరిస్థితుల్లో అయితే ఇదే నాశనం అయిపోయినట్లు ఇంకా నాశనం అయిపోవచ్చు లేకపోవచ్చు. 30 ఏళ్ళు అన్నది చెప్పలేం కదండి, అది ప్రజల నిర్ణయాలను బట్టి. 30 ఏళ్ళు నేనే అనుకోండి, నేను 100 ఏళ్ళు జీవించేస్తాను అన్నది రికార్డు ఏమైనా సృష్టిగలమా? మనం ఏమన్నా దేవుళ్ళవా అంతరాత్మలమా? అంతేగా మరి. దేవుడి మీద నిందేసుకొని తిరిగితాకి నేను 100 ఏళ్ళు బతికేస్తానంటాం. దేవుడి మీద దేవుడు తీసుకెళ్ళిపోయాడు అన్న మాట అంటారే కానీ ఆడి వలన జబ్బులే కానీ రుణాగాలే కానీ ఏదో ఒక మానసిక బాధల్లో దేవుడి మీద వేసుకోడు కదా నింద, ఏదో రూపంగా వెళ్ళిపోతూ ఉంటాడు. అవును, అదండి. బాబాయ్ గారు ఇప్పుడు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో పథకాలు ఇచ్చేవారు. ఆ పథకాలు ఒక చేత్తో ఇచ్చి ఇంకో చేత్తో లాగేసుకున్నారు అనే ఒక నినాదం కూడా వచ్చింది. నిజంగా జరిగినాయా లేదంటే జగన్మోహన్ ప్రజలకు మంచి చేశాడా? ఈ వచ్చినట్లో లాక్కుంటాం అంటే ఈ వరకు రేట్లను బట్టి చూస్తే ఆ రేట్లో ఈ వరకు వస్తువు వచ్చేపట్టి తక్కువ రేటు, వాళ్ళు వచ్చేపటికి రేటు పెరిగేపటికల్లా ఇంతకాడికి అంతకాడికి మరి లాక్కున్నప్పుడు మరి కుడి చేతి ఇచ్చి ఎడం చేతి లాక్కుంటాం అన్నది సాధ్యమే కదా. అంతేగా మరి. అదండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏంటో పథకాలు అంటారు, చంద్రబాబు గారు అంటే అభివృద్ధి అంటారు. అసలు ఏంటి వీళ్ళిద్దరు వ్యవహారం? ఏముందండి, అభివృద్ధి చేసుకోవాలి, అభివృద్ధి చేస్తేనే కదా. ఇప్పుడు ఇంట్లో కుటుంబానికి యజమాని చెప్పలేడు. అవును, యజమాని చెప్పే దాంట్లో ఆడదాని స్పందన కూడా తీసుకుంటా కూడా చంద్రబాబు నాయుడు ఏంటంటే పరిపాలన బాగుండి అభివృద్ధి చేస్తాక ఆయన చేస్తున్నాడు. మాపి అయిపోయి అటు పెట్టి ఇటు పెట్టాలంటే ఏం పెట్టగలడండి? అంతే కదా మరి. ఇప్పుడు నాకు 2 పిల్లలండి. నా 2 పిల్లల్ని చిన్నోడిని పెద్దోడిని ఒకలాగా చూడలేను కదా. లైవ్ అయిపోతుందో ఏం జరుగుతుందో టీవీలో చూపించేదట్టి చేయమాకండి, అలా ఉండదండి. అయితే ఇంకోటి, ఇంకా చంద్రబాబు పరిపాలన 4 సంవత్సరాలు ఉంది. ఈ 4 సంవత్సరాలు అభివృద్ధి జరుగుతుంది అనుకుంటున్నారు మీరు? జరిగితేనే మరి ఆకాంక్ష కదండి. ఇప్పుడు జరిగితేనే రాజైనా రెడ్డి అయినా అనుకునేది, అంతే కదా. అంతేగా మరి.